ముందు వీడియోలో మాడపడిచే వాళ్ళు దేవుని చేసుకుంటానంటే విలేజ్ కి వచ్చినామని చెప్పినా కదా, మా వాళ్ళు సామాన్ తీసుకొస్తానికి రోడ్డు పోయి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈ లోపు నేను అల్లం ఎల్లిగడ్డని క్లీన్ చేసి పక్కకు పెట్టిన. అల్లంని మిక్సీలో పట్టాల్సింది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అన్నట్టు. ఇక్కడ మాడపడిచే వాళ్ళు సిమెంట్ మాలు కలుపుతున్నారు ఎందుకు అని అనుకుంటారు. మీరు అడగకుండా నేను చెప్తా, ఎందుకంటే వీడియో షూట్ చేసిన కదా. దేవుని కోసం గద్దను ఏర్పాటు చేయాలంట సిమెంట్ మాలతో. ఇంకా మా వాళ్ళు అయితే అర్ధరాత్రి మొదలు పెట్టిల్లు. ఓ పక్క చలి, మరో పక్క తెల్లారితే దేవుడిని ఎత్తుకోవాలి. సో పన్నంతా కంప్లీట్ కావాలి కాబట్టి అర్ధరాత్రి అన్ని చేసి పక్కకు పెట్టుకున్నాం అన్నట్టు. ఇంతకీ ఏం దేవుని చేసుకుంటారు అని చాలా మంది కామెంట్ చేశారు. మా వాళ్ళు బద్దిపోచమ్మ అలాగే అన్నారం దేవునికి జెండ ఎత్తుకుంటారు అన్నట్టు. ఇక ఇంట్లో పనులు చేయాలి కాబట్టి తనకు ఒక్కదానికి కొంచెం ఇబ్బంది అయింది కదా, అందుకోసమే నేను ఒక రోజు ముందుగానే వచ్చిన. చలిమంట కాక ఎన్ని రోజులు అయిపోయిందో అసలు. అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ చలిమంట దగ్గర కూర్చొని ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాము. మాడపడుచు వాళ్ళ ఇంటి ముందే ఇలా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. నాకైతే మస్తు అనిపించింది. పూలు, పండ్లు, కూరగాయల చెట్టు చూసేసరికి ఆ వైబ్ బాగుంది అన్నట్టు. ఇదే మాడపడుచు వాళ్ళ ఇల్లు. మా పిల్లల బ్రష్లు పెట్టినా గానీ నా బ్రష్ పెట్టుకోవడం మర్చిపోయినా, అందుకోసమే ఈ రోజు ఏలుతోనే కానిచ్చేస్తున్నా. అప్పటికప్పుడు ఇంట్లో పళ్ళ పుల్ల లేదు, రేపటికి ఆలోచిద్దాం గానీ ఈ రోజుకైతే ఇలా చేసిన అన్నట్టు. ఫేస్ వాష్ కంప్లీట్ అయ్యాక ఓ పక్క టీ పెట్టి మరో పక్క ఉప్మాని వండుతున్నా. మనకేమో కుకింగ్ పెద్దగా రాదు, కానీ ఇలా ఊరికి వచ్చినప్పుడు మాత్రం తప్పదు, చేయాల్సిందే. మాడపడుచు కూడా ఫ్రెష్ అప్ అయి దేవునికి సంబంధించిన చదువుతున్నారు. ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాను, బాయ్.